ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. కాకినాడ నగరంలో ఘనంగా ప్రారంభమైన కార్తీక మాసోత్సవాలు. శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తజనం. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కరించడంలో అలసత్వం వహించడం దారుణం. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల ఆందోళన. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన కార్తీక మాసోత్సవం. భక్తజన సంద్రమైన ఆలయం. రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా తప్పదు. అదనపు కమిషనర్ సుధాకర్ హెచ్చరిక. డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసిన శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసం తొలి రోజు తెల్లవారుజాము నుండి స్వామివారికి ఏకాదశ మహారుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, వివిధ రకాల పండ్ల రసాలు, పంచదార, పసుపు, కుంకుమ, గంధం, విభూది, సుగంధ పరిమళ ద్రవ్యాలు, వట్టివేళ్లతో స్వామివారికి ఏకాదశ మహారుద్రాభిషేకం శాస్త్రోక్తంగా జరిపించారు. వేద పండితులు హరిప్రసాద్ శర్మ వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి కన్నుల పండుగగా అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి రజక జట జూటం అలంకరించి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. కార్తీక మాసం 4 రోజుల పాటు నిర్వహించనున్న ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని తొలి రోజు దాత చిక్కాల చౌదరయ్య తాతాజీ పూజా కార్యక్రమం నిర్వహించి అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గుమ్మళ్ళ చిన్న మాట్లాడుతూ కార్తీక మాసం 4 రోజుల పాటు అన్నప్రసాద వితరణ జరపనున్నామని, దానికి దాతలు పెద్ద ఎత్తున విరాళాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీరామ్, కలదండి సురేష్, కరి పాపారావు, ఎం సూర్య, గంగాధర్, ఏ పార్వతి, వీరంరెడ్డి, వెంకటలక్ష్మి, మీనాక్షి, విజయకుమారి, వరలక్ష్మి, శంకర శ్రీనివాస్, ముమ్మిడి త్రిమూర్తులు, ఉమామహేశ్వరరావు, సత్యనారాయణ, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామి గుడిలో ఈ రోజు నుంచి కార్తీక మాస భోజనాలు స్టార్ట్ చేసాం. అన్నదాన కార్యక్రమం ఈ 4 రోజులు కూడా జరుగుతుంది. ఈ అన్నదానం జరగడానికి చాలామంది దాతలు ముందుకొచ్చి ప్రతిరోజు వాళ్ళ సహాయం అందిస్తున్నారు. వాళ్ళందరికీ గుడి తరపున, కమిటీ తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఈ 4 రోజులు మా భానుగుడిలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని ప్రోత్సహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు దేవుడి ఆశీస్సులు తీసుకోవాలని. ఈరోజు మరి మొదటి రోజు చిక్కాల తాతాజీ గారు మరి వారు 10,000 మందికి ఆయన భోజనం పెట్టారండి. అలాగే ప్రతిరోజు కూడా 4 రోజులు అన్నదానం జరుగుతుంది ఇక్కడ. ఈ కమిటీ సహకరించిన వాళ్ళందరికీ కూడా నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చులకన భావంతో వ్యవహరిస్తోందని, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహించడం దారుణమని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో పిలుపులో భాగంగా కాకినాడలో స్థానిక శారదాదేవి గుడి వద్దనున్న కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘ కాకినాడ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు అధ్యక్షతన నిరసన ధర్నా జరిగింది. ఈ నిరసన ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు.
హాజరయ్యారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం చులకన భావంతో వ్యవహరిస్తుందని, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తుందని ఆయన అన్నారు. కార్మికులకు జీతాలు సక్రమంగా రాకపోతే వారికి జీతాలు అధికారుల నుండి రికవరీ చేసి కార్మికులకు మంజూరు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి తుపాకుల లక్ష్మీనారాయణ, 14 సర్కిల్ ప్రతినిధులు కౌలు శ్రీనివాస్, రామకృష్ణ, బంగారు రాజేష్, బొబ్బిలేశ్వరరావు, బండి అప్పన్న, దుర్గమ్మ, బండి హరి, నిమ్మకాయల ఈశ్వరరావు, సత్యనారాయణ, బండి హరికృష్ణ, సింగపల్లి రమణ, నక్క అప్పన్న, నక్కన లక్ష్మణ్ తదితర సభ్యులు పాల్గొన్నారు. ఇవాళ జనాభా విస్తారంగా పెరుగుతూ ఉన్నాయి, నిర్మాణాలు పెరుగుతూ ఉంది, రిటైర్మెంట్ అవుతున్నారు, చనిపోయిన వాళ్ళు చనిపోతున్నారు, కానీ సిబ్బంది మాత్రం పెంచడం లేదు. ఉన్న సిబ్బంది మీద పని ఒత్తిడి భారం పెంచుతూ ఉన్నారు, తీవ్రతర ఒత్తిళ్లు తీసుకొస్తా ఉన్నారు. అందుకే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిబ్బందిని పెంచండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే మా మున్సిపల్ కార్మికులు సొంత ఇల్లు లేక, ఇంటెద్దులు కట్టుకోలేక అద్దెంట్లో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి, ఇల్లు నిర్మించాలి, మున్సిపల్ కాలనీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకనే ఇవాళ కాకినాడలో సోషల్ శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు, టాయిలెట్ కార్మికులు వర్కర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ఆప్కాస్లో విలీనం చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వారు బకాయి జీతాలు చెల్లించమని చెప్పేసి కోరుతున్నాం. వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. మా న్యాయమైన డిమాండ్స్ నవంబర్ 3వ తేదీలోపు పరిష్కరించకపోతే నవంబర్ 3వ తేదీన పనులు అన్ని వస్తువులన్నీ మేము పనిముట్లు పక్కన పెట్టి తెల్లవారుజాము నుంచి మేము సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజాప్రతినిధులు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె కాకుండా వీళ్ళ సమస్యలు సామరస్యంగా పరిష్కరించే విధంగా మీరు కూడా చర్చలలో పాల్గొనే విధంగా మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం. లేదంటే ఈ సమ్మెను ప్రారంభించడానికి మరింత ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన కాకినాడలోని స్థానిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. పర్మనెంట్ వర్కర్స్కి డిఏలు వెంటనే అమలు చేయాలి. అలాగే పిఆర్సీ 11వ పిఆర్సీ కూడా అమలు చేయాలని కోరుచున్నాం. మరి సర్వీస్ స్కేల్ కూడాను తొందరగా చేయాలని కోరుచున్నాం. మరి ఆప్కాస్ వర్కర్స్కి సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ చేయాలని, లేదా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుచున్నామండి. మరి స్పెషల్ శానిటేషన్ వర్కర్స్కి బకాయి ఉన్న జీతాలన్నీను వెంటనే మంజూరు చేయాలని, వాళ్ళని ఆప్కాస్లో విలీనం చేయాలని కోరుచున్నాం. మరి పెరుగుతున్న జనాభా అధికంగా మరి కొత్త సిబ్బందిని కూడా నియమించాలని కోరుచున్నాం. మరి అలాగే యూనిఫారం పర్మనెంట్ వర్కర్స్కి ఆప్కాస్ వర్కర్స్కి కూడా ఇవ్వాలని కోరుచున్నాం. మరి అలాగే కుట్టి కూలీ కూడా బకాయి ఉన్నదండి, ఆ కుట్టి కూలీలు కూడా ఇవ్వాలని కోరుచున్నాం. మరి ఈ యొక్క సమస్యల మీద స్థానికంగా ఈ యొక్క సమస్యల మీద ప్రతి ఊర్లోనూ కూడాను రాష్ట్ర పిలుపు మేరకు 3వ తారీఖున సమ్మె కార్యక్రమం తలపెడుతున్నామండి. ఈ యొక్క కార్యక్రమానికి కాకినాడ ప్రజలందరూ కూడాను మనకు సహాయ సహకారం అందించాలని కోరుతున్నాం. కార్తీక మాసం ప్రారంభమైన సందర్భంగా దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రమైంది. తెల్లవారుజాము 3 గంటల నుండే భక్తులు ఆలయానికి వచ్చి పాదగయ పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి అరటిడప్పల్లో కార్తీక పాడ్యమి దీపాలు వెలిగించి పుష్కరిణిలో విడిచిపెట్టారు. అనంతరం కుకుటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, రాజరాజేశ్వరి దేవపురుహూతిక అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయంభూగా వెలిసిన రాజరాజేశ్వరి సమేత ఉమా కుకుటేశ్వర స్వామి వారికి అర్చకులు పంచామృత అభిషేకం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. శివదీక్ష ధరించిన భక్తులు పూజలు జరిపారు. భక్తుల రద్దీ కొనసాగడంతో ఆలయ పరిసరాలన్నీ భక్త సంద్రంగా మారాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. కాకినాడ నగరంలో రోడ్లపై చెత్త వేస్తే కఠినంగా జరిమానాలు విధించనున్నట్లు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ హెచ్చరించారు. బుధవారం ఆయన నగరంలోని పలు డివిజన్లలో పర్యటించి శానిటేషన్ నిర్వహణను పరిశీలించారు. అలాగే కాకినాడ జగన్నాథపురంలో చంద్రికా థియేటర్ వద్ద కల్వర్ట్ పై స్లాబ్ లేక ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించిన అదనపు కమిషనర్ తక్షణమే అధికారులకు కల్వర్ట్ పై స్లాబ్ వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్ల నుంచి వచ్చే చెత్తను రోడ్లపై పడేయకుండా తప్పనిసరిగా పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని సూచించారు. ఇకపై ఎవరు రోడ్డుపై చెత్త వేస్తే వారికి జరిమానా విధించడం జరుగుతుందని సుధాకర్ హెచ్చరించారు. నగర శుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. డంపింగ్ యార్డ్ వద్ద నెలకొన్న సమస్యలను ఆయన అధికారులు సిబ్బందితో కలిసి పరిశీలించారు. అలాగే త్రాగునీటి సాంద్రతను పరీక్షించి ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు. సంజీవ్ నగర్లోని అన్నా క్యాంటీన్ కార్యకలాపాలను కూడా ఆయన పరిశీలించారు. అల్పాహారం నాణ్యతగా లేదని పలువురు అదనపు కమిషనర్ సుధాకర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్లు రాంబాబు నాయుడు, ఇంజనీరింగ్ విభాగ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 24వ తేదీ శుక్రవారం కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
రెడ్డి, వైసీపీ నగర అధ్యక్షులు సుంకర శివప్రసన్న తెలిపారు. కాకినాడ గుడారిగుంటలో గల వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడి పనిచేసే నాయకులను పార్టీ అధిష్టానం గుర్తించి వారికి బాధ్యతలు, పార్టీ పదవులను కట్టబెట్టిందని అన్నారు. పార్టీ పదవులు పొందిన పలువురు నాయకులను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అభినందించిన సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాగిరెడ్డి చంద్రకళ విద్య, సుంకర విద్యాసాగర్, కర్రి అనంతలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు, ముస్లిం మైనార్టీ నాయకులు, పలు విభాగాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. పేద ప్రజలకి వైద్యం, విద్య కూడా అందాలని మంచి ఉద్దేశంతో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం కొట్టబడుతుంది. అందులో భాగంగా ఎల్లుండి కాకినాడ పట్టణంలో 1,00,00,000 సంతకాల సేకరణ చేయాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. 1,00,00,000 సంతకాల సేకరణలో భాగంగా కాకినాడ నియోజకవర్గం నుంచి ఎల్లుండి ఉదయం బాలాజీ సెంటర్ దగ్గర 10 గంటలకి ప్రారంభించి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కానీ ఈ యొక్క ఉద్దేశం, మంచి ఉద్దేశానికి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా సహకరించి అందరూ పాల్గొని మీ యొక్క తోడుని అందించి సంతకాలు చేసి దీనికి మద్దతు పలకాలని ప్రజలందరూ కూడా, కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇది మంచి రాబోయే తరాలకి మంచి శుభపరిణామం. 17 గవర్నమెంట్ కాలేజెస్ ఉంటే వైద్య ఆరోగ్యశ్రీ మీద డిపెండ్ అయ్యే పని కూడా లేదు. మనకి వైద్య డైరెక్ట్గా కూడా ఆ కాలేజ్, ఆ హాస్పిటల్కి వెళ్తే మనకి ఉచిత వైద్యం అందించే సదుపాయం కూడా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా పేద విద్యార్థులు చదువుకోవడం కూడా బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క మంచి ఉద్దేశాన్ని సపోర్ట్ చేయమని అందరినీ కూడా కోరుకుంటున్నాం. 1,00,00,000 సంతకాలు సేకరణలో భాగంగా శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో సమావేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. అంటే 1,00,00,000 సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రైవేట్ కాలేజ్ 17 గవర్నమెంట్ కాలేజ్ని ప్రైవేటీకరణ చేయాలి అని కూటమి ప్రభుత్వం చేస్తున్న జీవోని ఏదైతే ఉందో దాన్ని మనం 1,00,00,000 సంతకాలు సేకరించి దాన్ని ప్రైవేటీకరణ జరగకుండా ప్రభుత్వం అండర్టేకింగ్లోనే ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎల్లుండి అదే ఫ్రైడే ఈ కార్యక్రమంలో భాగంగా మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మర్మ చికిత్సతో శరీరంలోని అనేక రకాల వ్యాధులను, నొప్పులను నయం చేయొచ్చునని వంశపారంపర్య మర్మ చికిత్స వైద్యులు డాక్టర్ హరిప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక రెవెన్యూ భవన్లో మర్మకళ చికిత్స కార్యక్రమాన్ని తహసీల్దార్ ప్రీ త్రినాథ్ బి శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా త్రినాథ్ మాట్లాడుతూ మన శరీరంలో 107 ప్రత్యేక సున్నితమైన ప్రాంతాలున్నాయని, వాటిని గుర్తించి వాటిపై తగినంత ఒత్తిడి కలిగించడం ద్వారా అనేక రకాల వ్యాధులను నయం చేయొచ్చని పేర్కొన్నారు. వివిధ రకాల నొప్పులతో బాధపడుతున్న రోగులకు మర్మ చికిత్స ద్వారా తక్షణమే నొప్పి నివారణ చేయొచ్చని తెలిపారు. ఎటువంటి ఔషధం లేకుండా కేవలం మర్మ ప్రత్యేక స్థానాలపై ఒత్తిడి కలిగించి వ్యాధులను నివారించే ఈ చికిత్స విధానం చాలా ప్రాచీనమైందన్నారు. దేశ విదేశాల్లో మర్మ చికిత్స అత్యంత ప్రాచుర్యం పొందిందని వివరించారు. బి శ్రీకృష్ణ మాట్లాడుతూ నవంబర్ 5వ తేదీన టౌన్ హాల్లో మర్మ చికిత్స కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజన్, మణిదీప్, పార్వతి, రమ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. కాకినాడ, నా పేరు బహుళపాటి శ్రీకృష్ణ. కాకినాడ ప్రాపర్గా ఉంటున్నటువంటి వ్యక్తిని. ఇది మర్మకళ చికిత్స విభాగం, పురాతన చికిత్స విభాగం అని చెప్పేసి ఆల్రెడీ నేను ఒక 2-3 నెలల క్రితం ఒక క్యాంప్ నిమిత్తం వారు పిలిస్తే అనుకోకుండా నాకు నా స్నేహితుల ద్వారా పరిచయమై తాడేపల్లిగూడెం వెళ్ళడం జరిగింది. అక్కడ నేను చెప్పాలంటే నాకు కూడా చిన్న ట్రీట్మెంట్ మక్కలో చాలా ఇబ్బంది వచ్చి నేను వెళ్ళవలసి వచ్చింది. దాని ట్రీట్మెంట్ నిమిత్తం డాక్టర్ గారి దీన్ని కన్సల్ట్ చేశాను. అది ఖచ్చితంగా చేశారు. చేసిన వెంటనే కూడా నాకు ఫలితం తెలిసింది. మరి 2 నెలల క్రితం ఇది కార్యక్రమం జరిగింది. వారిని మేము కాకినాడ నేను ఆహ్వానించడం జరిగింది. కాకినాడ ఒకసారి 2 సార్లు అంటే ఒక ట్రయల్ విభాగం కింద ఒక 10-15 మంది ఇంపార్టెంట్ పర్సన్స్తో 2 నెలల క్రితం ఇది పెట్టడం జరిగింది. ఆ సింపుల్గా చేసిన తర్వాత ఆ 10-15 మంది కూడా ఈ మర్మకళ చికిత్సకి ఇది చాలా ప్రభావితమై వారికి ఉన్నటువంటి కీళ్ళ నొప్పులు ఇలాంటి వాళ్ళు కొంతమంది చేయించుకోవడం వల్ల తగ్గడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ పిలవడం జరిగింది. వారి డాక్టర్ గారు ఈరోజు టీం తరఫున ఈ రోజు డేట్ 22వ తారీఖున డేట్ ఇవ్వడం జరిగింది. దానికి మన త్రినాథ్ గారు అయినటువంటి మన రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఈ వెన్యూని మాకు ఉచితంగా మాకు ఇచ్చి ఈ కార్యక్రమం చేసుకోమనడానికి ముందుకు వచ్చారు. అలాగే 15 రోజులకు ఒకసారి ఇక్కడ నుంచి బుధవారం అంటే 15 రోజులు, ఈ రోజు బుధవారం, మళ్ళీ 5వ తారీఖు వచ్చే నెల నవంబర్ 5వ తారీఖుని బుధవారం నాడు టౌన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సంసిద్ధం చేసామండి. ఇది తెలియజేయడానికి మన కాకినాడ ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని ఈ మర్మకళ చికిత్సను తెలుసుకొని
దీన్ని ఖచ్చితంగా కేళ్ళు, కాళ్ళు, వెన్నుపూస ఇలాంటి బోన్స్కి సంబంధించినవన్నీ నొప్పులన్నింటి కూడా చాలా ఫలితం దక్కుతుందని, దీని మీద బాగా తగ్గుతుందని చెప్పేసి చాలా మంది చెప్పడం, మేము ఆల్రెడీ ప్రత్యక్షంగా మేము చేయించుకున్న వాళ్ళు ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని రేపు వచ్చే నెల 5వ తారీఖుని బుధవారం టౌన్ హాల్లో నిర్వహించబడుతుంది. దానికి చికిత్స కోసం తప్పకుండా ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ పాద మర్మకళ అనేది మన పూర్వంలో పెద్దలు చెప్పి దాని ద్వారా మర్మకళ నుంచి ఒక భాగంగా ఈ పాద మర్మకళ అనేది నేను దాదాపు ఒక 15 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఈ 15 సంవత్సరాల్లో వచ్చి ఆంధ్ర, తెలంగాణ మొత్తం నేను ఇది పూర్వంలో నేర్చుకున్నది తమిళనాడు పళనిలో సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో చేసుకున్నాను. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు ఒక 15 బ్రాంచ్లతో చేస్తూ ఉన్నాను. కాకినాడ ఇవాళే స్టార్ట్ చేసాము. దీంట్లో ఏమేమి వ్యాధులకి సరి చేయొచ్చు అనేసి అంటే మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పి, వెన్నముక్క ఏ ఇబ్బంది అయితేనో L4, L5 అనేసి అంటారు, లంబార్, థొరాసిస్ ఏదైతేనో వచ్చి దీంట్లో వచ్చి చూడొచ్చు. అది కాకుండా ఆడవాళ్ళకు వచ్చే PCOD ఇష్యూస్, మెన్సెస్ ప్రాబ్లము ఏదైతేనో దీంట్లో వచ్చి చేసుకోవచ్చు. దేనికి వచ్చి చేయము అనేసి అంటే ఒక ఎయిడ్స్, క్యాన్సరు, వైరల్ డిసీజెస్ ఏదైనా ఉంటే అది వరకు చేయము. మిగతా అన్నిటికీ దీంట్లో వచ్చి మీకు సొల్యూషన్ ఉంది. సో అందరూ ఖచ్చితంగా వచ్చి దీన్ని చూసి దీన్ని చేసుకుని ఉపయోగించుకోండి. న్యాచురల్గా ఉన్నదానికి నేర్చుకోండి ఫస్ట్. సో ఈ పాదమర్మ కళ గురించి చెప్పాలి అనేసి అంటే పూర్వంలో శివుడు, పార్వతికి ఒక భక్తుడు ఉండేవాడు. ఈ భక్తుడు ఆల్ ఆఫ్ ద సడన్ ఒక రోజు నడుస్తూ వెళ్తూ ఉంటే ఒక బావిలో పడి చనిపోయాడు. ఆ బావిలో పడి చనిపోయినప్పుడు అయ్యయ్యో ఇలా వచ్చి ప్రాణం పోయిందే అని చెప్పి పార్వతి గారు అలా అనేసి అంటూ ఉంటే ఏం చెయ్యాలి, మనకు ప్రియమైన భక్తుడు కదా అని చెప్పి ఏం చెయ్యాలి అని తెలియలేదు, ప్రాణం కూడా పోయింది, ఇంకా ఏం చేద్దాం అనేసి ఆలోచించినప్పుడు అప్పుడు శివుడు ఇలా అని చెప్పి ఒక కర్ర తీసుకునేసి, ఒక మార్గం ఉంది అని చెప్పి ఒక కర్ర తీసి ఇలా ఒక చోట్ల అలా కొట్టినప్పుడు ఆయనకి ప్రాణం మళ్ళీ వచ్చింది. సో అలా మొదలైందే మన అగస్త్య ముని దాన్ని పాదమర్మకళ అని చెప్పి రాశారు. దాన్ని ఇంకా వివరంగా రాసింది మన సిద్ధి భోగర్ అనేసి సిద్ధులు ఉంటారు. ఆ సిద్ధులు అలా వచ్చి చేసింది. సో దాంట్లో నుంచి నేర్చుకున్నదే ఈ కళలు. 108 పాయింట్స్ దీంట్లో ఉంది. ప్రతి ఒక్క దానికి మీ దేహం ఫుల్గా చూసి, ఇంకొక గొప్పతనం ఈ ట్రీట్మెంట్లో ఏంటి అనేసి అంటే మీ పాదాలు చూస్తేనే నాకు మ్యాక్సిమం అర్థమైపోద్ది ఏమి ఇబ్బందులు ఉంది కాలంలో అనేసి. సో ఆ ఇబ్బందులు మీకు ఎక్స్రే స్కానింగ్ లేకుండా అలా చూసి 60 to 70% కరెక్ట్గానే ఉంటుంది మ్యాక్సిమం. చూసి దాంట్లోనే డయాగ్నైజ్ అంటే దాంట్లోనే పాదాల్లోనే వచ్చి సరి చేస్తాను. అది ఇంతవరకు మ్యాక్సిమం నేను 75% సక్సెస్ఫుల్గానే ఇచ్చిండాను అన్ని ఇబ్బందులకి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.
వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. కాకినాడ నగరపాలక సంస్థ పార్కుల ప్రైవేటీకరణ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ డిమాండ్ చేసింది. కాకినాడ నగరంలోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం నగర కన్వీనర్ పల్లెవేల వీరబాబు మాట్లాడుతూ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ వారి ఆదాయాన్ని సమకూర్చుకునే పేరుతో కాకినాడ నగరంలోని 9 పార్కుల ప్రైవేటు వారికి అప్పగించడానికి ఆహ్వానిస్తున్నట్లు ఇచ్చిన ప్రకటన రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు. పూట చదువుకునేటప్పుడు కరెంట్ గాని పోతే ఇన్వర్టర్ అవసరం. చాలా హాస్టల్స్ ఇన్వర్టర్ సౌకర్యం లేదు. మంచినీటి సౌకర్యం కూడా 1-2 హాస్టల్లో RO ప్లాంట్ ఉంది, మిగిలిన చోట బోర్వెల్సే ఉన్నాయి. సాధారణంగా పిల్లలకి జ్వరాలు కానీ ఏదైనా ఆరోగ్య సమస్యలు ఎప్పుడు వస్తాయనంటే స్వచ్ఛమైన మంచినీరు లేనప్పుడే వస్తాయి. కాకినాడ నగరపాలక సంస్థ మంచినీళ్ళు అన్ని హాస్టల్స్కి అందించే ఏర్పాటు అనేది చేయాలి, లేదా RO ప్లాంట్స్ నిర్మాణం అనేది చేపట్టాలి. ట్రైబల్ హాస్టల్కి సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 200 మంది పైగా ఉన్న పిల్లల్లో 8 టాయిలెట్స్ ఉన్నాయి. వంట చేసేది కూడా ఆరు బయటనే వంట జరుగుతుంది. వర్షం వస్తే వంట ఎక్కడ చేయాలా? పిల్లలు పడుకునేదానికి కూడా అన్ని హాస్టల్స్లో ఎక్కువగా హాల్సే ఉన్నాయి, రూమ్స్ లేవు. చాపల మీద పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దుప్పట్లో పట్టాలు కూడా ఇప్పుడిప్పుడే ఇస్తూ ఉన్నారు. దోమల బాధతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. గతంలో కృతికా సుక్కాల గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఆనంద నిలయం హాస్టల్కి రెగ్యులర్గా విజిట్ చేయడం వల్ల ఆమె కొంత చొరవ తీసుకుని ఆనంద నిలయం హాస్టల్లో కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడాన్ని మేము గమనించాం. ఆ సందర్భంగా అధికారులకి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా జిల్లా కలెక్టర్ వారి దగ్గర నుంచి జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కూడా సంక్షేమ హాస్టల్స్ పైన కొంత సమయాన్ని కేటాయించి పరిశీలించినట్లయితే కొన్ని సమస్యలు అక్కడక్కడే పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే సంక్షేమం అనే మాట నీటి మూటగా మిగిలిపోకుండా చిత్తశుద్ధిగా అమలు చేయాలట్లయితే సంక్షేమ రంగ హాస్టల్స్లో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసి భారత పౌరులకి, ముఖ్యంగా అణగారిన వర్గాలకి మంచి భవిష్యత్తుని కల్పించడానికి నిధులు కేటాయించాలని, సొంత భవనాల నిర్మాణానికి బడ్జెట్ కేటాయించాలని, కాస్మెటిక్ ఛార్జీలు సకాలంలో అందించాలని, మెనూ ఛార్జీలు పెంచాలని సిపిఎం నగర కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. పద్ధతిలో నియమించాలి. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటటువంటి ఈ కాస్ట్లో కానీ లేదా మెనూ ఛార్జెస్లోంచే డబ్బులు తీసి వాళ్ళని నియమిస్తున్నట్టు తెలిసింది. అట్లాగే మిగిలిన సిబ్బంది నియామకాలు కూడా జరగలేదు. అన్ని హాస్టల్స్లోని పూర్తి స్థాయిలో సిబ్బందిని నియామకం జరపాలి. మూడవది, అన్ని హాస్టల్స్లో పర్మనెంట్ హాస్టల్స్లో డబుల్ బెడ్డెడ్ కార్ట్స్ని ఏర్పాటు చేయాలా. వాళ్ళకి తగినటువంటి బొంతలు, అలాగే దుప్పట్లు, అలాగే పరుపులు సమకూర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నాలుగవది, అన్ని హాస్టల్స్లో సాయంత్రం పూట పిల్లల్ని హోంవర్క్లు చేయడానికి కానీ లేదా డౌట్స్ అయ్యి తీర్చడానికి ట్యూటర్స్, పార్ట్ టైం ట్యూటర్స్ని నియమిస్తే బాగుంటుంది. జిల్లా విద్యాశాఖాధికారి దాన్ని పరిశీలించి కలెక్టర్ గారికి ప్రతిపాదనలు పెట్టి ఆ కార్యక్రమం జిల్లా విద్యాశాఖాధికారి తీసుకోవాలని చెప్పి మా విజ్ఞప్తి. ఇవే కాకుండా జనరల్గా ప్రభుత్వం అన్ని హాస్టల్స్కి సరిపడా నిధులు కేటాయించి ఆ నిధుల సక్రమ వినియోగానికి పర్యవేక్షణాధికారులను కూడా ఉండేలాగా, అలాగే హాస్టల్స్లో కేవలం ఒక హాస్టల్లో ఒక వార్డునే కాకుండా సహాయ వార్డుని కూడా ఉంచవలసినటువంటి అవసరం ఉంది. పెద్ద పెద్ద హాస్టల్స్ ఉన్నప్పుడు సహాయ వార్డులను పెట్టాలి. చాలా కాలం నుంచి వాళ్ళకి ప్రమోషన్స్ కూడా లేవు. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం సానుభూతితో పరిశీలించాలి. మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు చాలా విద్యారంగం మీద అనేక రకాలైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు. అదే సందర్భంలో హాస్టల్స్ను కూడా ఆ దృష్టితో చూసి పిల్లలకి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి రేపు రాబోయే సమాజానికి ఆదర్శప్రాయంగా పిల్లలు ఉండాలి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అట్టడుగు వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, అల్పాదాయ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు. వాళ్ళకి తగినటువంటి విద్యా సౌకర్యాలు కల్పించేదానికి, అలాగే నివాస సౌకర్యాలు కల్పించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎంగా. కాకినాడ రామారావుపేటలో వేయించేసిన శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు జరిగే కార్తీక మాసోత్సవాల్లో ప్రతిరోజు తెల్లవారుజాము నుండి స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శర్మ కామేశ్వర శర్మ, రాంబాబు శర్మలు శ్రీ విశ్వేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయానికి తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి రావిచెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించుకున్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ లక్కోజీ లావణ్య, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాదం శ్రీనివాస్, రామచంద్రరావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందుండి రాణించాలని, క్రీడారంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనదెల పవన్ కళ్యాణ్ అన్ని విధాలా కృషి చేస్తున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు మండల స్థాయి క్రీడా పోటీలను మర్రెడ్డి శ్రీనివాసరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి మర్రెడ్డి శ్రీనివాసరావు వాలీబాల్ ఆడారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఓదూరి కిషోర్,
రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ సూరిశెట్టి జయకృష్ణ, ఉలవల సత్యనారాయణ పిల్ల, శివశంకర్, జ్యోతుల సతీష్, జవాది ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ వైడ్ ప్రోగ్రాంలో భాగంగా ఈవేళ డివిజనల్ స్థాయిలో, మండల స్థాయిలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ బాలుర పోటీల్లో పాల్గొన్నటువంటి పిల్లలందరికీ కూడా శుభాభినందనలు. విద్యతో పాటు మిమ్మల్ని అన్ని రకాలుగాను ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా చాలా అభినందనీయం. అందులో భాగంగానే గవర్నమెంట్ ఏ కార్యక్రమం చేసినా దాన్ని చాలా ఆలోచనతో చాలా ముందు చెప్తారు కార్యక్రమాలు చేస్తారు. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని మీరంతా కూడా చక్కటి క్రీడా స్ఫూర్తిని చూపిస్తూ ముందు ఎవరు నెగ్గామని కాదు, అందులో మనం పార్టిసిపేట్ చేసామా లేదా, అదేవిధంగా తదుపరి డివిజన్ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్, ఆ తర్వాత స్టేట్ లెవెల్ సెలక్షన్స్ ఉంటాయని కూడా చెప్పారు. చక్కటి ప్రతిభను చూపించండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీరందరికీ కూడా మరొక్కసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. స్వామీజీ అనువదించిన ఈ చతుశ్రుతి పుస్తకం తన చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్లో గల శ్రీరామకృష్ణ సేవా సమితి వివేకానంద ఆడిటోరియంలో మహోపాధ్యాయ తత్వ విధానంద సరస్వతి స్వామీజీ ఆదిశంకరాచార్యులు విరచిత పుస్తకం తెలుగు అనువాదం చతుస్సూత్రి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సెక్రటరీ సతీష్ అధ్యక్షత వహించగా సమితి ప్రెసిడెంట్ విఎల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విఎల్ గాంధీ మాట్లాడుతూ పుస్తకం తన చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. వేదాంత అధ్యయన మండలి సభ్యురాలు సంస్కృత ఉపాధ్యాయురాలు జి అనంతలక్ష్మి పుస్తకంపై సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో సమితి సెక్రటరీ కె సతీష్, జాయింట్ సెక్రటరీ వి రామకృష్ణ, సభ్యులు ఎల్ కొండలరావు, వేదాంత అధ్యయన మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. సివిల్ సర్వీసెస్ మాజీ అధికారి ఎస్ఆర్ శంకరన్ మహనీయుడని ప్రజల విశేష మన్ననలు అందుకున్న ఐఏఎస్ అధికారి అని ఎన్జీఓ సంఘం మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్ బూరిగా ఆశీర్వాదం కొనియాడారు. శంకరన్ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని శంకరన్ విగ్రహానికి బూరిగా ఆశీర్వాదం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆశీర్వాదం మాట్లాడుతూ ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న కాలంలో శంకరన్ పేద ప్రజలకు పక్షపాతిగా నిలిచి అనేక మందికి మిగులు భూములు పంచి ప్రజల మన్ననలను పొందారన్నారు. ముఖ్యంగా దళిత ఆదివాసీలకు ఎంతో మేలు చేసిన ఆచరణవాది శంకరన్ అని అన్నారు. ఆయన పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన మేధావి, సఫారీ కర్మచారులకు వెట్టి చాకరీ చేస్తున్న వారికి విముక్తికి, భూ సమస్యల మీద ఆయన చేసిన కృషి కొనియాడదగిందన్నారు. ఎస్సీ ఎస్టీ పేద ప్రజలకు భూ పంపిణీకి ఎన్నో పథకాలు అమలు జరిపిన అధికారి అన్నారు. అలాంటి అధికారిని ప్రస్తుత అధికారులు సమాజం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆశీర్వాదం ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మానవతావాది శంకరన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాము. ఆయన పనిచేసే కాలంలో ఎస్టీలకి, బడుగు బలహీన వర్గాలకి ఎనలేని సేవ చేసినటువంటి మహనీయుడు శంకరన్ గారు. సీనియర్ ఐఏఎస్ అధికారిగా వారికి మేము నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆశయాలకి సాధనగా మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాము. మరియు బడుగు బలహీన వర్గాలు శంకరన్ గారి యొక్క విగ్రహాన్ని ప్రతి వాడవాడలా పెట్టడానికి నిర్ణయించుకోవడం జరిగింది. శంకరన్ గారి యొక్క జీవిత చరిత్ర చూసినట్లయితే ఆయన చనిపోయేసరికి 2 జతల బట్టలు, ఒక 1000 రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ కలిగినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి. ఆయన్ని యొక్క ఆశయాలు మనందరం కూడా నెరవేర్చే పరిస్థితిలో ఉండాలని తెలియజేసుకుంటూ ఉన్నాను. బూరిగా ఆశీర్వాదం మాజీ ఎన్జిఓ సంఘ అధ్యక్షుడు, మాజీ జేఏసీ చైర్మన్ తూర్పుగోదావరి జిల్లా మరియు మాజీ ఏపీ ఎన్జిఓ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం సందర్భంగా పిఠాపురం మండలం పి రాయవరంలోని పురాతనమైన శ్రీ కోదండరామాలయంలో కోటి రామనామ జపం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. వందలాది మహిళా భక్తులు శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ చేసిన రామనామ స్మరణతో గ్రామం ఘోషించింది. వందల సంవత్సరాల నాటి అతి పురాతనమైన ఈ ఆలయాన్ని ఇటీవల కాలంలోని గ్రామస్తులు కొందరు దాతల సహకారంతో పునర్నిర్మాణం చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది కార్తీక మాసంలో లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుభిక్షంగా ఉండడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది మహిళా భక్తులు రామనామ స్మరణ చేశారు. ఈ సందర్భంగా అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఆలయ పునర్నిర్మాణకర్త, ఆలయ కమిటీ చైర్మన్ మాదేపల్లి శ్రీను మాట్లాడుతూ రాయవరం గ్రామం ప్రజలు, ఆలయ కమిటీ సభ్యుల ప్రోత్సాహంతో కోటి రామనామస్మరణ కార్యక్రమం జరుగుతోందని, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా సీతారామ కళ్యాణం జరుపుకుంటున్నాం. తర్వాత లక్ష్మీదేవి ఉంది, అలాగే ఆంజనేయ స్వామి ఉన్నాడు, అయ్యప్ప స్వామి,
ప్రతి వారం కూడా ఈ పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఆ గ్రామం క్షేమంగా ఉండాలి, చుట్టుపక్కల గ్రామాలన్నీ క్షేమంగా ఉండాలని. మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో రామకోటి అంటే కోటి నామాలు, రాముడికి కోటి నామాలు చెప్పాలనే ఒక ఆలోచనతోటి వచ్చి మా గుడి కమిటీ వారు, గ్రామ పెద్దలు అందరూ కలిసి పోయిన సంవత్సరం కార్తీక మాసంలో నెల రోజులు కూడా ఒక 200 మంది మహిళలతో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి ఉన్నారు. అలాగే ఆ నెల రోజులు కూడా మరి కోటినామాలు పూర్తి చేసి ఆ చంద్రమూర్తి వారికి మేము కాగితం రూపంలో ఒక బుక్లో కోటినామాలు చేసాం. వచ్చిన వాళ్ళందరినీ కూడా 9 గంటలు మొదలెట్టి 1 గంట టైం వరకు కూడా శ్రీరామ అని మహిళలందరూ అంటున్నారు. వాళ్ళకి దేవుని ప్రసాదం రూపంలో భోజనాలు కూడా ఏర్పాటు చేసినాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి హిందువులు అందరూ కూడా ఇక్కడ మా రాయవరం గ్రామంలో వెలసి ఉన్న రాముడి గుడికి వచ్చి మీరందరూ కూడా చెప్పవలసిందిగా భక్తులందరినీ కూడా కోరుచున్నాం. వాళ్ళందరికీ, వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం జెడ్ బ్రిడ్జి వద్ద గల అగ్రహారంలో వేయించేసిన శ్రీ లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సాయిబాబా, శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద కార్తీక మాసం సందర్భంగా నిత్యం రుద్రాభిషేకం సహిత రుద్ర హోమాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తనకెళ్ల రాంబాబు, సత్యబాబు పురోహితులు భమిడిపల్లి వెంకట సత్యనారాయణమూర్తి శర్మ తెలిపారు. తొలి రోజు బుధవారం కాకినాడ రూరల్ ఇంద్రపాలెం జెడ్ బ్రిడ్జ్ అగ్రహారం వద్ద శ్రీ లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సాయిబాబా, శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద రుద్రాభిషేక సహిత రుద్రహోమాలు చేపట్టడం జరిగింది. తనికెళ్ల రాంబాబు, కె సత్యబాబు పురోహితులు బమ్మిడి వెంకట సత్యనారాయణమూర్తి శర్మ పేర్కొన్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచి రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురుస్వామి పద్మనాభ స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. శివలింగానికి కులమతాలకు అతీతంగా స్వయంగా పూజలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఉదయం 6 గంటల నుండి ఏకాదశి రుద్రాభిషేకం, సాయంత్రం 5 గంటల నుండి రుద్రహోమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జగన్నాథం, ప్రభాకర్, మాధవ శర్మ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రదోష కాలంలో కార్తీక దామోదరార్చన మరియు నీరాజన మంత్రోత్సవంలో కూడా దివ్య కళ్యాణంగా ఈ మాసాంతము కూడా జరుగుతున్నాయి. ఎప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఏకాదశి వార రుద్రాభిషేకం చేస్తారు, కానీ మహారుద్రయాగం అనేది, రుద్రహోమం అనేది అరుదుగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ జనులందరూ కూడా సంకల్పంతో భక్త మహాశీల అండదండలతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ హోమం కూడా 30 రోజులు కూడా జరుగుతాయి. కాబట్టి ఏమన్నా భక్త మహాశయులు కూడా అందరూ విచ్చేసి తమంతట తాము స్వయంగా అభిషేకం కూడా చేసుకునే ఏర్పాటు చేసామండి. స్వయంగా భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారికి అభిషేకం చేసుకుని ఈ కార్యక్రమాన్ని అంతా కూడా తిలకించి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా భక్తుల మహాశయులందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి పర్యవేక్షకులుగా మాకు పద్మనాభ స్వామివారు గురుస్వామివారు పర్యవేక్షకులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా పుర ప్రముఖులు, ఇక్కడ ఈ ఇంద్రపాలెంలో ఉన్న అగ్రహారంలో ఉన్న ఈ పురోహితులు, పుర ప్రముఖులు, బ్రాహ్మణ పెద్దలు, గ్రామంలో ఉన్న అందరూ కూడా మాకు సహాయ సహకారాలు, భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ కళ్యాణం అంతా కూడా జరుగుతున్నది. ఈ ఆలయ కమిటీ వారు, కమిటీ చైర్మన్ గారు, గౌరవాధ్యక్షులైన కడియాల సత్యబాబు గారు, సత్యనారాయణమూర్తి గారు, అలాగే ఈ ఆలయ కమిటీ చైర్మన్ అయిన జగన్నాథం గారు కూడా, ఆలయ కమిటీ వారందరూ కూడా మాకు ఎంతో అండదండలతో ఉంటూ ఈ అగ్రహారంలో ఉన్న అందరూ కూడా అండదండలతో ఉంటూ మాకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మేము ఎంతో కుతూహలంగా ఉండేవారు. కానీ ఈ సంవత్సరం మాకు మన పద్మనాభ స్వామి గారు, మూర్తి గారు, రాంబాబు గారు వీళ్ళ ఆధ్వర్యంలో మాకు శివుని పెట్టి అభిషేకం చేయడం, ఇది ఒక కులానికి సంబంధించి కాదు, స్పర్శలింగం. అది ప్రతి కులం వారు కూడా వచ్చి భగవంతుడి మీద ఒక స్నానం అభిషేకం చేసుకుని స్పర్శించి వెళ్ళవలసిందిగా కోరుతున్నానండి. ఇది అందరికీ కూడా ముఖ్యమైనటువంటి రోజులు కాబట్టి అందరూ తప్పకుండా విచ్చేసి సహకరించి, మన గ్రామంలో వీళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి సహకరించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ, ఇక్కడ మా లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఈ సంవత్సరమే వీళ్ళందరూ కూడా కలిసి అందరూ సహాయ సహకారాలతో పార్థులింగాన్ని పెట్టి ఈ నెల రోజులు కూడా, కార్తీక మాసం నెల రోజులు కూడా అభిషేకాలు, రుద్రహోమం కార్యక్రమం కూడా నిర్వర్తిస్తున్నాము. అందులో కూడా మన పద్మనాభ స్వామి, బాబుపల్లి మూర్తి గారు, ప్రభాకరం గారు, విష్ణుభట్టు సత్యనారాయణ గారు, అందరి యొక్క ఈ ఆలయ చైర్మన్ అయినటువంటి
మల్లాది జగన్నాథం గారు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కడియాల సత్యబాబు గారు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ నెల రోజులు కూడా అందరూ వచ్చి స్వామివారి అభిషేకం మీకు తోచినటువంటి ద్రవ్యాలతో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార మీ స్వహస్తాలతో స్వామివారికి అభిషేకం చేసుకుని అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాకినాడ నగరంలో ఘనంగా ప్రారంభమైన కార్తీక మాసోత్సవాలు. శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తజనం. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కరించడంలో అలసత్వం వహించడం దారుణం. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల ఆందోళన. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన కార్తీక మాసోత్సవం. భక్తజన సంద్రమైన ఆలయం. రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా తప్పదు. అదనపు కమిషనర్ సుధాకర్ హెచ్చరిక. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.